జూలై 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 10th క్లాస్ విద్యార్థులకు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సైకిళ్లను కూడా ఆర్డర్ ఇచ్చారు. తన పార్లమెంటు పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి చదువుకునే బాలబాలికలు 3096 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3841 మంది, జగిత్యాల జిల్లాలో 1137, సిద్దిపేటలో 783 మంది, హన్మకొండ జిల్లాలో 491 మంది, వెరసి 9348 మంది బాలబాలికలు 10th క్లాస్ చదువుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు ఒక్కో మండలానికి 100 చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అలాగే హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున సైకిళ్లను అందించనున్నారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుంచి 25 సైకిళ్ల చొప్పున అందజేయనున్నారు. ఇక తన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆయన ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పటికే 5,000 సైకిళ్లు కరీంనగర్కు వచ్చాయి. తొలి దశలో 5,000 సైకిళ్లను ఈ నెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే ఒక్కో సైకిల్ను 4,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడుకు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు.